ఢిల్లీ పేలుడు ఈ ఉగ్రవాద కార్యకలాపాలకి అమ్మాయిలని ఎరగా వాడింది పాకిస్తాను. ఇంకొకటి ఉగ్రవాదం వైపుకి ముస్లిం అబ్బాయిల్ని లాగడానికి అమ్మాయిలు సమిధలుగా మారారన్న విషయం ఢిల్లీ పేలుడు ఉదంతంలో బయటకు వస్తున్నటువంటి తాజా అంశం. ఎవరైతే ఇప్పుడు డాక్టర్ ఉమర్ నబీ అనేవాడు సచ్చాడు కదా, వాడిని ఎలాగలాగారు ఇందులోకి? పాకిస్తాన్లో ఈ ఎవరైతే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి అజార్ అనేవాడి మేనకోడలు వాడిని పెళ్లి చేసుకుందనమాట. వీడిని టర్కీ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చి వీడి మీద అమ్మాయి మనసు పడిపోతున్నట్టు చేసి అక్కడ ఒక నిఖాతా తరహాల నాటకం ఆడి అమ్మాయి వీడు కాపురం అయితే చేయలేదు. అప్పుడు ఆ 3 రోజులు కాపురం చేసి ఉంటారు టర్కీలో ఉన్నప్పుడు. ఆ తర్వాత అమ్మాయి పాకిస్తాన్లో ఉంటుంది. మన ఇద్దరం సంసారం చేయాలంటే నువ్వు ఢిల్లీలో పేల్చేసేసి అక్కడికి వచ్చేసే, నువ్వు పాకిస్తాన్లో సెటిల్ అయిపోదు కానీ అని చెప్పుకొచ్చింది అనమాట, త్రూ బంగ్లాదేశ్ నుంచి. అందుకని వీడు ప్రిపేర్ చేస్తే ఈ లోపు అది బయటపడేటప్పటికి వాడిని ఆడు చంపుకోమని చెప్పి కూడా అమ్మాయి ప్రోత్సహించింది, నేను స్వర్గంలోకి వచ్చి కలుస్తాను జన్నత్తులో అని. దాంతో వాడు చచ్చాడు, 15 మందిని చంపాడు, అనేక మందిని గాయపరిచాడు. అమ్మాయి దర్జాగా అక్కడ బతుకుతానే ఉంది. ఇలాంటిదే ఇంకొక అమ్మాయి ఎర. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే డాక్టర్ ముజ్ముల్ అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, దీనికి సూత్రధారి అయినటువంటి డాక్టర్ షహీన్ అనేటటువంటి అమ్మాయి, షహీన్ షహీద్, ఆ అమ్మాయికి వీడి భర్తట ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులో తేలినటువంటి అంశం. ఈ అమ్మాయి వాడిని పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో, ఈ అమ్మాయి జైషే మహమ్మద్ ఇండియా మాడ్యూల్ అనమాట. తన సర్వైవల్ కోసం వీడిని బలిపశువుని చేసింది, వీడిని లాగింది అటు తీవ్రవాదం వైపు. వీడిని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు కాపురం చేశాక ఇట్లాగ మనం జన్నత్కి పోవాలా, నువ్వు నా కుటుంబం మొత్తాన్ని, మన కుటుంబాన్ని జన్నత్కి తీసుకెళ్లాలంటే నీ చేతిలోనే ఉంది, అలా జరగాలంటే హిందువుల ప్రాణాలు తీయాలంటూ రెచ్చగొట్టింది. వీడిని దీంట్లో కీలకమైన పాత్ర పోషించేలా చేసింది. వీడికి 6.5 లక్షల రూపాయల డబ్బులు ఆవిడే ఇచ్చిందట. డాక్టర్ షహీన్ షహీద్ అనేటటువంటి అమ్మాయి డాక్టర్ ముజముల్ షకీల్కి ఇచ్చింది. వీడు ఆ డబ్బులతోనే ఈ అమ్మోనియం నైట్రేట్ అది కొనటం కానీ, ఈయన్ని ఉమర్ నబీని పట్టుకు రావడం, ఇవన్నీ కూడా చేసుకొచ్చారు. ఆ ఉమర్ నబీ అనేటటువంటి వాడికి దీని మీద నాలెడ్జ్ ఉందని తెలియగానే వాడు ఈ అమ్మాయికి చెప్తే, ఏదైతే షహీన్కి, వెంటనే షహీన్ ఆ అమ్మాయి చేత ఎరయించింది అనమాట. ఇది జరిగినటువంటిది. టోటల్గా ఈ వ్యవహారానికి సంబంధించి 2023లో నుంచి బిగిన్ చేశారు ఈ ప్లానింగ్. 2023లో ఈ మొట్టమొదట 6.5 లక్షలు ఇచ్చి బాంబులకు కావాల్సిన మెటీరియల్ కొనమంది. అప్పటి నుంచి కొంటా ఉన్నారు వీళ్ళు ఈ అమ్మోనియం నైట్రేట్. రెండోది వచ్చేటప్పటికి 2024లో అప్డేటెడ్, అంటే లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసుకున్నారు. కారు కొనటానికి 3 లక్షల రూపాయలు వీడికి ఇచ్చింది. డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి నిదానంగా చేశారు. డబ్బులు ఎక్కువ ఉండుంటే కనుక, కోట్లలో ఉండుంటే ఈ పాటికే కొన్ని వేల పేలుళ్ళు సృష్టించి ఉండేవాళ్ళు. ఈ ఢిల్లీ పేలుళ్ళ వ్యవహారంలో తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలు ఇవే.